अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మనం ఎప్పుడైనా ఆలోచించామా మనం నమాజ్ ముందు చేసే వజూ ఎందుకంత ఇంపార్టెంటో? కేవలం చేతులు ముఖం కడుక్కోవడమేనా, లేక దాని వెనకాల ఇంకా ఏదైనా గొప్ప రహస్యం ఉందా? వజూ అనేది కేవలం శుభ్రత కోసమా? కాదు, మన పాపాలను తుడిచే ఒక శక్తివంతమైన ఇబాదత్, మన హృదయాన్ని ప్రశాంతం చేసే ఒక మార్గం. వజూ అనేది శరీరానికి ఔషధం. వైద్య శాస్త్రం కూడా చెప్తుంది, వజూ మన శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది మన ఆత్మను నమాజ్కు సిద్ధం చేస్తుంది మరియు మన హృదయాన్ని అల్లాహ్ వైపుకు తిప్పుతుంది. వజూ మన శరీరానికి చేసే 5 అద్భుతాల గురించి తెలుసుకుందాం. శరీర శుభ్రత మరియు బ్యాక్టీరియా పోతుంది. వజూలో ముఖం, నోరు, ముక్కు, చెవి, కాళ్ళు శుభ్రపరుస్తాం. దాంతో దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్ తొలగిపోతాయి. దీని ప్రయోజనం ఏంటి? ఎలర్జీ ఉండదు, స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది, ముక్కు శ్వాస మార్గాలు శుభ్రమవుతాయి, సైనస్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి. రెండవది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. చేతులు, కాళ్ళు, ముఖం కడగడం వల్ల నాడి చివర్లపై నీళ్లు పడి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మనం వజూ చేసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది, బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది, నెర్వ్ స్టిమ్యులేషన్, యాక్టివ్ ప్రెషర్ యాక్టివ్ అవుతుంది. వజూలో కడిగే భాగాలు వేలాది నర్వ్ ఎండింగ్స్. వీటిని రోజుకు 5 సార్లు కడగడం వల్ల బ్రెయిన్, హార్ట్, డైజెషన్ సిస్టమ్కి మంచిది. మూడవది, ఒత్తిడి తగ్గుతుంది. మనం మొహం కడుగుతున్నప్పుడు నెర్వ్ సిస్టమ్ కూల్ అవుతుంది, బ్రెయిన్ వేవ్స్ రిలాక్స్ అవుతాయి, టెన్షన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, నమాజ్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ప్రవక్త వారు చెప్పారు, వజూ కోపాన్ని తగ్గిస్తుంది. నాలుగవది, నోరు, ముక్కు కడగడంలోని ముక్కుని శుభ్రం చేయడం. ఇది బ్యాక్టీరియాని 70% వరకు తగ్గిస్తుంది అని పరిశోధనలో తేలింది. దీని ప్రయోజనం ఏంటంటే చెడు వాసన తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, శ్వాస మార్గాలు శుభ్రంగా మారతాయి. ఐదవది, ముఖం కాంతివంతంగా ఉంటుంది, నూర్ మరియు గ్లో వస్తుంది. రోజుకు 5 సార్లు ముఖం కడగడం వల్ల చర్మం క్లీన్ అవుతుంది, మొహం గ్లోగా ఉంటుంది, యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ వస్తుంది, స్పిరిచువల్ గ్లో కనిపిస్తుంది. 5 పూటలు నమాజ్ చేసే వాళ్ళ ఫేస్ చూడండి, చాలా గ్లో ఉంటుంది. ప్రవక్త గారు చెప్పారు, వజూ చేసే భాగాలు కియామత్ రోజున ప్రకాశిస్తాయి. ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా ఆజ్ఞాపించారు, ఓ విశ్వాసులారా, నమాజ్కి ముందు మీ ముక్కు, కాళ్ళు, చేతులు కడగండి. ప్రవక్త గారు అన్నారు, వజూ లేకుండా నమాజ్ చేయకూడదు. వజూ అనేది నమాజ్కి తాళం చెవి. వజూ చేసేటప్పుడు చేతులు కడిగితే చేతుల పాపాలు, కాళ్ళు కడిగితే కాళ్ళ పాపాలు నీటితో పాటు తొలగిపోతాయి. వజూ ఇమాన్లో భాగం, శుద్ధి ఇమాన్లో సగం అని చెప్పారు. వజూ మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. నమాజ్కి ముందు సరిగ్గా వజూ చేసుకోవాలి. ఇలా ఇస్లాంలో ఉన్న ప్రతి ఆచారాల వెనుక ఎన్నో సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి. కాబట్టి వజూ చేసుకోవడం సరైన పద్ధతిలో చేసుకోవాలి. ప్రవక్త గారు చెప్పిన విధంగా చేసుకునేటువంటి తౌఫీక్ అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించాలి, ఆమీన్. కాబట్టి ఇకపై వజూని కేవలం ఒక అలవాటుగా కాకుండా దాని అసలు విలువ తెలుసుకుని చేద్దాం. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.